హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి కొత్తగా 2 రోళ్ళు తీసుకున్నాను అనమాట. ఈ 2 రోల్ని ఎలా ఓపెన్ చేయాలో ఇదంతా కూడా అమ్మని అడిగి, నాకైతే తెలియదండి. ఫస్ట్ టైం అనమాట ఇట్లా నేను రోట్లో పచ్చడి అనేది చేయటం. కానీ రోట్లో పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని అని చెప్పి తీసుకున్నాను. సో నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అసలు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను మా మదర్ చెప్పారనమాట. ఉండ్రాలు పోయటం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఇదన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పసుపు బొట్లన్నీ కూడా పెట్టేసుకోవాలి. అంటే కొత్త రూల్స్ కాబట్టి మనం ఇలాగ ప్రాసెస్ అనేది మీకు కూడా కొంతమంది హెల్ప్ అయిద్దని అప్లోడ్ చేస్తున్నానండి. కానీ మిక్సీలో వేసిన చట్నీ కంటే కూడా రోడ్లో వేసిన చట్నీ చాలా బాగుంటుందన్నమాట. అందుకే ట్రై చేద్దాంలే, నేను కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయొచ్చులే అని చెప్పి నేను కూడా 2 తీసుకోవడం జరిగింది. ఇక్కడ పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. కానీ 1 వీక్ పడుతుందంటండి రోల్ అనేది మనకి యూజ్ చేసుకునే విధంగా పచ్చడి నూరుకోవాలి అంటే మ్యాక్సిమం 1 వీక్ పడుతుందంట మనకి. ఈ 1 వీక్లో డే బై డే వచ్చేసి తడి బియ్యంతో కానివ్వండి, అసలు యాక్చువల్గా వరి నూకతో ఇక్కడ మనం ఫస్ట్ చేయాలి. కానీ నూక అనేది నాకు దొరకలేదనమాట. అందుకని ఇంకా ఈ రైస్లో మనం పొడి రైస్తో కానీ లేదంటే తడి రైస్తో నానబెట్టేసుకుంటాం కదా, నానబెట్టేసుకున్నాక ఆ రైస్ని దీనిలో వేస్తే కొంచెం నునుపుగా వస్తుందన్నమాట, అంటే సాఫ్ట్గా వస్తుంది. 1 వీక్ పడుతుంది కరెక్ట్గా మనకి. ఆ తర్వాత నుంచి ఇంకా మామూలే అనమాట, మనం ఇంకా పచ్చళ్ళు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వంటలు పోయమన్నారండి, వంటలు కూడా పోసాను ఇక్కడ. అదే మీకు చూపిస్తున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తుడుస్తున్నాను అనమాట క్లాత్. వాటర్ని కూడా ఇంకిపోయినాయి కదా క్లాత్కి. ఇక్కడ తడి బియ్యంతో నానబెట్టలేదండి, ఇవాళ మంచిది కదా అని యాక్చువల్గా రేపు అనుకున్నాను, శుక్రవారం అనుకున్నాను. కానీ మా మదర్ ఇవాళ చేసేయమన్నారు, గురువారం కదా మంచిదని. సో ఇక్కడ ఓపెన్ చేశాను అనమాట. తడి బియ్యం కాదు, ఈ పొడి బియ్యంతోనే అనమాట. నెక్స్ట్ రోజు రేపు వచ్చి తడి బియ్యంతో ఇక్కడ వాష్ దంచేసుకుంటే సరిపోతుంది. ఏ టైం లేదని చెప్పి కొంచెం అట్లా దంచేసి ఇంకా సాయంత్రం దాంతో కుస్తీ పట్టాల్సిందే ఇంకా. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.